ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? కోట్ల సంపద తీసుకొచ్చి కాళ్ల ముందు పెట్టినా కాదు అనేది. తనకు కావాల్సింది అడిగి మరీ తీసుకునేది. అమ్మా సృజన, బావకి ఇల్లంతా చూపించు. శ్రీకర్, నువ్వు కాదన్నా కాదనుకున్నా ఈ ఇల్లు, ఈ ఆస్తి అంతా నీదే. నీ ఇంట్లోనే మేముంటున్నాం. నీ ఆస్తికి కాపలాగా ఉన్నావనుకో. ఫీల్ లైక్ యాజ్ ఇట్స్ యువర్ ఓన్. సృజన, తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళి ఇల్లంతా చూపించు. రా. బావా, వెల్కమ్ టు మై క్వీన్డమ్. ఇది నా సామ్రాజ్యం, నా రూమ్. ఈ రూమ్ వరకు నేనెంతో ఇష్టపడి దగ్గరుండి మరీ ఇంటీరియర్ చేయించుకున్నాను. ఎలా ఉంది? బాగుంది. జస్ట్ బాగుందా? చాలా బాగుంది. నీకు నచ్చిందా? చాలా. అయితే ఇక నుంచి ఇది నీ రూమ్. వద్దులే సృజన. ఏ, నచ్చిందన్నావుగా? నచ్చింది, కానీ కానీ లేదు, కాకరకాయ లేదు. నువ్వు ఉంటున్నావు అంతే. వద్దు సృజన, నా మాట విను. నేను ఎవ్వరి మాట వినను, అందరూ నా మాటే వినాలి. నువ్వు ఇంతకాలం ఆఫీసులో ఎంప్లాయీవి, ఇప్పుడు నా బావవి. సృజన బావంటే ఎలా ఉండాలి? లగ్జరీగా ఉండాలి, లగ్జరియస్ గా బతకాలి. ఏమనుకోకు సృజన. స్థాయి అనేది బంధుత్వాన్ని బట్టి కాదు, అర్హతను బట్టి పెరగాలి. అవన్నీ నాకు తెలీదు బావా. నువ్వు ఇక్కడే మాతో కలిసే ఉంటున్నావు అంతే. నాకు ఇక్కడికి రావాలనే ఉంది, మీతో కలిసి ఉండాలనే ఉంది సృజన. కానీ బంధువులా కాదు, బంధం కలుపుకుని రావాలనుంది. నిన్ను పెళ్లి చేసుకుని నీ భర్తలా నీ చిటికెన వేలు పట్టుకుని నీతో కలిసి ఈ ఇంట్లో కుడికాలు పెట్టాలనుంది. ఏం ఆలోచిస్తున్నావు? ఏమైనా ఆలోచించు, కానీ ఇక్కడే ఉంటాను అనే చెప్పు. ఇంత పెద్ద ఇంట్లో ఒంటరిగా ఎంత బోర్ ఫీల్ అవుతున్నానో తెలుసా? ఒంటరిగా ఏంటి? మామయ్య, మోహన్ బాబాయ్ వాళ్ళంతా ఉన్నారు కదా. వాళ్ళంతా ఉన్నా సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఉండే ఫన్నే వేరు బావా. అయినా గోపి ఉన్నాడు కదా, నువ్వెంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని. అయ్యో, నీకు తెలీదు కదా. నీకొక సీక్రెట్ చెప్తాను, ఎవ్వరికీ చెప్పకు. ఏంటది? ముందెవరికీ చెప్పనని ప్రామిస్ చెయ్. ప్రామిస్. అది జ్యూస్ తీసుకోండి. ఏంటి అలా ఉన్నారు? మీరిద్దరూ మాట్లాడుకుంటుంటే అడ్డొచ్చానా? అదేం లేదు వసదా. బావని ఇక్కడే మనతో పాటే ఉండమంటే ఉండనంటున్నాడు. ఉండొచ్చు కదా బాబు. ఎక్కడైతే ఏముంది, ఒక ఫోన్ కాల్ డిస్టెన్స్. నువ్వొక్క ఫోన్ చెయ్యి, వితిన్ మినిట్స్లో నీ ముందుంటా. జ్యూస్ చాలా బాగుంది. నీకిష్టమని స్వయంగా నేనే చేసి తీసుకొచ్చాను. ఈ వసద ఎప్పుడు ఇంతే బావా, నన్ను తన కన్న కూతురులో చూసుకుంటుంది. వసద, తెలుసుగా, నా సొంత బావ. బావని కూడా ఇలాగే చూసుకోవాలి. నువ్వు అంతలా చెప్పాలా?
శ్రీకర్ గాడు బావ అని తెలిసినప్పటి నుంచే ఈ సృజన కాళ్ళు నేల మీద ఆనట్లేదు. దీని ఆనందం చూస్తుంటే గోపిగడ్ని వదిలేసి శ్రీకర్ గాడిని పెళ్లి చేసుకునేలా ఉంది. ఏదో ఒకటి చేయాలి. ఇందాకేదో సీక్రెట్ చెప్తానన్నా? బావకిప్పుడే గోపి గురించిన నిజం చెప్పడం సేఫ్ కాదు. కొంచెం టైం తీసుకుని చెప్దాం. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ, చెప్పు. ఏం లేదు బావా, నువ్విక్కడే మాతో పాటే ఉంటావని ఫిక్స్ అయ్యి నీకీ రూమ్ ఫిక్స్ చేసి నేను ఇంకో రూమ్కి షిఫ్ట్ అయ్యా. అది చూపిస్తారా? ఏంటి ఇది సీక్రెటా? నమస్తే మేడం. ఏంటిది కొత్తగా? అప్పుడప్పుడు ఇలా పెడితే నా మీద కోపం కొంచెమైనా తగ్గి ఆ ట్రీట్మెంట్ అనే వంకతో నన్ను హింసించడం తగ్గిస్తారని చిన్న ఆశ మేడం. మీరు మామూలుగా చూస్తేనే నేను మాడిపోతాను. అలా కోపంగా చూడకండి, ఆవిరైపోతాను. ఏంటి ఈరోజు సార్ మంచి మూడ్లో ఉన్నట్టున్నారు? మాటలు బాగా వస్తున్నాయి. నేను ఎప్పుడూ ఇలాగే సరదాగా మాట్లాడతాను మేడం. మధ్యలో సృజన గారు వచ్చి ప్రేమ పెళ్లి అనేసరికి కొంచెం కంగారు పడ్డాను. ఇప్పుడు పర్లేదు. ఎందుకలా? ఎందుకేంటండి, ఇంతకాలం అంటే శ్రీకర్ గారు ఆవిడికి బావగారని తెలియక నాలాంటి బడుద్దాన్ని ప్రేమించారు. ఇప్పుడు శ్రీకర్ గారు ఉన్నారు, స్వయానా ఆవిడికి బావ. వరసైన వాడు పక్కనుంటే నాలాంటి పనికి మాలినోడు ఎందుకు గుర్తొస్తాడండి? సృజనాన్ని తక్కువ అంచనా వేయకు. తను ఎప్పుడు ఎలా ఉంటుందో తనకే తెలీదు. అది నిజమేనండి. కానీ ఒక్కసారి ఆలోచించండి. శ్రీకర్ గారిని నన్ను పక్క పక్కన పెట్టి చూడండి. ఆయన ఆకాశం, నేను నేల. ఆయన అద్భుతం, నేను అరాచకం. నాలాంటి వాడిని పెళ్లి చేసుకొని ఆవిడేం సుఖపడుతుందండి? నేనేంటో నాకే తెలీదు, నా గతమేంటో ఎవ్వరికీ తెలీదు. శ్రీకర్ గారిని చూడండి, మంచోడు, చదువుకున్నవాడు, సృజన గారికి వరసైనవాడు. ఈడు జోడు బాగుంటుందండి. నా మాట వినండి, ఆవిడ మీకు మంచి ఫ్రెండ్ కదా, మీరు చెప్తే వింటారు. ఎంత ఫ్రెండ్ అయినా నాకు కొన్ని పరిధులుంటాయి కదా గోపి. పరిధులు దాటి ప్రవర్తించలేను. ఏంటండి మీరు పరిధులు ప్రవర్తన అంటూ? నా మాట వినండి, ఆవిడతో మాట్లాడండి. అవసరమైతే నేను చెడ్డవాణ్ణని, అలాంటోణ్ణి ఇలాంటోణ్ణి అని 4 మాటలు కలిపి చెప్పండి. నీదంత మంచి మనసు గోపి. అవతలి వాళ్ళ సుఖంలో నీ ఆనందాన్ని వెతుక్కుంటావు. నాకిప్పుడు కావాల్సింది మీ పొగడ్తలు కాదండి, ఆవిడ మనసు మారడం. మీరు మాట్లాడతారా, నన్ను మాట్లాడమంటారా? వెళ్ళి మాట్లాడు. వద్దులేండి, మీరే మాట్లాడండి మేడం. సరే మాట్లాడతాను, కానీ ఇప్పుడే కాదు. ప్రతి దానికి ఒక సమయం, సందర్భం ఉంటుంది. సమయం చూసుకుని సందర్భం తెచ్చుకొని మరీ మాట్లాడతాను. నిజంగా? నిజంగా. అమ్మయ్యా, తారగారు చెప్తే సృజన గారు ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఆ ఆలోచనని ఆచరణలోకి తేవాలంటే ఇంకొకరితో ఇంకొకసారి బలంగా చెప్పించాలి. ఎవరితో చెప్పించాలి?